కన్యా రాశి వారు ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీరు పడుతున్న బాధకు, మీకు జరుగుతున్న అన్యాయానికి కారణం ఎవరో తెలుసా? బయట వ్యక్తులు కాదండి, మీరే. అవును, మీరు విన్నది అక్షర సత్యం. మీ మంచితనమే, అవునండి, మీ యొక్క అతి మంచితనమే మీకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 10, 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో ఒక పెను మార్పు రాబోతుంది. విధిరాత ప్రకారం ఒక రహస్యం బయటపడబోతోంది. మరింతకు ఆ రహస్యం ఏంటి, మీరెవరితో జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్క కన్యా రాశి వారు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయబోతుందండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి. మీరు చేసే ఒక లైక్ మాకు చాలా బూస్టప్ గా ఉంటుంది. సో మీకు తెలిసిన కన్యా రాశి వారికి కూడా ఈ వీడియో షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కన్యా రాశి వారి యొక్క స్వభావం గురించి చూద్దాం. మీరు అందరినీ నమ్ముతారు, గుడ్డిగా నమ్ముతారు. అందరూ మంచి వాళ్లే, మన వాళ్లే అనుకుంటారు. ఎదుటి వారి కష్టాలు ఉంటే మీ కడుపు కట్టుకుని సాయం చేస్తారు. కానీ తిరిగి ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కరివేపాకుల తీసి పారేస్తున్నారు. మీరెంత అని చూస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు. వారి యొక్క మాటలు, చేష్టలతో మీకు తెలియకుండా మీ వెనుక ఎన్నో రకాలుగా మీ గురించి చెడుగా మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే మీరు నో చెప్పడం నేర్చుకోలేదు కాబట్టి. అవునండి, మీ బాధకు కారణం మీ అతి విశ్లేషణ, అంటే ఓవర్ థింకింగ్, మరియు అందరూ మీలాగే మంచివారని అనుకోవడం. ఈ అలవాటు వల్లే మీరు ఈరోజు మానసిక వేదన అనుభవిస్తున్నారు. మీరు అందరూ మంచి వాళ్ళని కలిసిపోతారు, కానీ వారి యొక్క మనసు లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఎటువంటి వాళ్ళని మీరు చూస్తారా? లేదు కదా. దానివల్లే మీకు ఇంతటి శోకం మిగిలింది. అయితే గతం అనేది మీకు ఏ విధంగా ఉందంటే, ఈ రోజు ఒక పాత పరిచయం లేదా పాత సమస్య మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరు దాటేశామనుకున్న బాధ మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది. ధైర్యంగా ఉండండి కన్యా రాశి వారు. ఆర్థిక పరంగా లేదా వృత్తిపరంగా ఈ సమయంలో మీకు మార్పు కనిపిస్తుంది. ఎందుకంటేనండి, గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే కన్యా రాశిలో జన్మించారో ఈ వ్యక్తులు ప్రతి ఒక్కరికి సాయం చేయడం, అదేవిధంగా వారి యొక్క బాధలు విని వారికి ఆర్థికంగా సాయపడడం, ఇలా ఉండేటువంటి ఈ యొక్క కన్యా రాశి వారు మీరు దాని నుంచి మెల్లిమెల్లిగా బయటపడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఏప్రిల్ 10వ తేదీన మళ్ళీ పాత పరిచయం లేదంటే ఏదో ఒక పాత సమస్య మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. మీరు దాటేశామనుకుంటారు, కానీ ఆ బాధ మళ్ళీ మిమ్మల్ని వలగరిస్తుంది. అస్సలు మీరు బాధపడొద్దు, ధైర్యంగా ఉండాలి. గుర్తు పెట్టుకోండి కన్యా రాశి వారు. ఇక ఏప్రిల్ 11వ తేదీన ఆర్థిక పరంగా లేదా వృత్తిపరంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ధైర్యంగా మీరు డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇక్కడే విధిరాత అనేది మొదలవుతుంది. మీరెవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి రావడం కష్టమని ఈ రోజునే ఏప్రిల్ 11వ తేదీనే మీకు అర్థమవుతుంది. ఇకపోతే విధిరాత అసలైన నిజం ఏ విధంగా తెలుస్తుందంటే, ఏప్రిల్ 12, 13 తేదీలో మీ విధిరాత ఏంటి, అసలైన నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఏప్రిల్ 12 తేదీన ఏం తెలుస్తుంది? మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వ్యక్తులు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందండి. గ్రహగతులు చెప్తున్న దాని ప్రకారం కనుక మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, ఈ రోజున అంటే ఏప్రిల్ 12వ తేదీన మీకు ఒక చేదు నిజం తెలుస్తుంది. అంటే మిమ్మల్ని ఎవరైనా మోసం చేయడం, లేదు అంటే మీరు మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళే మీకు ఏ విధంగా వెనకాల ఉండి మీ గురించి అన్ని రకాలుగా బ్యాడ్ చేస్తారు, మిమ్మల్ని ఏ విధంగా సమాజంలో చెడు చేయాలని వారు ఎన్ని రకాలుగా కుట్రలు పన్నారు. ఇటువంటి ఎన్నో విషయాలు మీకు ఎవరో ఒకరి ద్వారా తెలుస్తాయి. అది తెలుసుకుని మీరు చాలా అంటే చాలా బాధపడతారు. ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు, వారికి సరైన గుణపాఠం చెప్పాలని మీరు నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారమే ఆ వ్యక్తులకు ఏ విధంగా అయితే మీరు గుణపాఠం చెప్పాలి అనుకుంటారో అటువంటి ఆలోచనలు చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు, మనకి ఎవరైతే అన్ని రకాలుగా మన నాశనం చేయాలని బాధ పెట్టారో వారిని దేవుడే చూసుకుంటాడని మీరు వదిలేయడం కాదు, వారికి సరైన గుణపాఠం చెప్పాలని ఏ విధంగా ఫిక్స్ అయ్యారో ఆ విధంగానే వారికి సరైన గుణపాఠం చెప్పాల్సిందే. లేదంటే మిమ్మల్ని మోసం చేసినట్లే, మిమ్మల్ని అదే విధంగా సమాజం దృష్టిలో చెడు చేయాలని చూసినట్లే అందరికీ ఇతర వ్యక్తులు కూడా ఆ విధంగానే చేస్తారు. కాబట్టి
మీలాంటి వ్యక్తులు ఒక అడుగు ముందుకు వేసినప్పుడే అటువంటి వారు వెనకడుగు వేస్తారు. వారికి సరైన గుణపాఠం చెప్పినట్లయితేనే కన్యా రాశి వారు మీరేంటి అనేది ప్రూవ్ అవుతుంది. ఇక ఏప్రిల్ 12వ తేదీన ఇది మీ రియలైజేషన్ డే. గడిచిన 3 రోజుల్లో జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో మీకు ఒక క్లారిటీ, స్పష్టతను ఇస్తాయి. మీ దారి ఏంటో మీకు క్లారిటీగా, క్లియర్‌గా అర్థమవుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. కానీ మీరు గనక మారకపోతే ఫలితం అనేది శూన్యం. ఫలితం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారు. కాబట్టి కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఇప్పటి వరకు జరిగింది చాలండి. ఇప్పటి వరకు మీ చుట్టూ ఉండే జనాలు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు, మీ పని ఎన్ని రకాల కుట్రలు పన్నారు, మీకు ఎలా శత్రువులుగా మారారు, మిమ్మల్ని అన్ని రకాలుగా ఎలా యూజ్ చేసుకున్నారు అనేది మీకు ఖచ్చితంగా ఒక క్లియర్ బొమ్మ కనిపించేస్తుంది ఏప్రిల్ 13వ తేదీన. ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడాలనుకుంటారు. ఓవర్ థింకింగ్ నుంచి కూడా బయటపడతారండి. రియలైజేషన్ డే అంటే ఏంటంటే ఖచ్చితంగా మీరేమేం తప్పులు చేశారు అంటే మీ తప్పులేంటి, ఎదుటివారిని నమ్మడం, గుడ్డిగా బ్లైండ్ గా నమ్మడం మీరు చేసిన తప్పు. ఆ తప్పు వల్ల ఎదుటివారిని అతిగా నమ్మటం వల్ల వారు చేసిన తప్పు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వారికి ఏంటని మీరు తెలియజేస్తారు. అదే విధంగా ఈ యొక్క ఏప్రిల్ 10, 11, 12, 13 ఈ 4 తేదీల్లో ఖచ్చితంగా మీరు ఏంటి అనేది మీరు గ్రహిస్తారండి. దానివల్ల ముందుకు సాగిపోండి. మీరేం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఒక క్లారిటీకి రండి. ప్రతి ఒక్కటి పక్కాగా మీరు ప్రణాళిక వేసుకుని చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితానికి అర్థం అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క సమయంలో మీరు మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ వ్యక్తుల యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక్కసారి గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా SKM ఈ 3 లెటర్స్ తో పేరు స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తుల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అది మీకు అంత మేలు చేస్తుంది. వారి మీ రహస్యాలను బయటపెట్టే ప్రమాదం కూడా ఉందండి ఈ 4 రోజుల్లో. ఎందుకంటే వారికి మీరు ఎదురు తిరుగుతారు కాబట్టి వారు కూడా ఈ విధంగా మీ మీద కుట్రలు పన్నుతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మేలు. ఇక ఇదే సమయంలో మీరు ఏం చేయాలి అంటే మౌనంగా ఉండాలి. ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా వారికి మీరు సరైన సమాధానం చెప్పాలని మీరు మౌనాన్ని గుర్తుపెట్టుకోండి. ఎదుటివారి సమాధానం చెప్పాలని మీరు ఎప్పుడైతే నోరు తెరిచారో మీరు ఖచ్చితంగా వారి గురించి లేనిపోని చెప్తున్నట్లు, వారి గురించి మీరు చెడు అంటే మీరు మంచి చెప్తారు కానీ వారికి చెడుగానే ఉంటుంది. ఎదుటివారు ఎవరైనా సరేనండి చెడ్డ వ్యక్తులు నమ్ముతారు కానీ మిమ్మల్ని ఎవరు నమ్మరు, మంచివారిని ఎవరు నమ్మరు. కాబట్టి ఆ సమయంలో మీరు మౌనంగా ఉండాలి. మీ ప్లాన్స్ ఎవరికి చెప్పొద్దు. సీక్రెట్స్ ని మెయింటైన్ చేయాలి. రహస్యాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఇక ఇదే సమయంలో ముందుగా మీరు ఒక చిన్న పరిహారం అండి, పరిహారం అనుకోండి, మీరు ఏదైనా సరే ఒక చిన్న పరిహారం లాంటి చేసుకున్నట్లయితే మీరు ప్రశాంతంగా ఉంటారు. అదేంటంటే ప్రతిరోజు ఉదయం ఓం నమ శివాయ అని జపించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆ శివయ్య ముందు ప్రతిరోజు సోమవారం మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా ఒక దీపాన్ని వెలిగించి మంచిగా మీరు మనస్ఫూర్తిగా భక్తితో ప్రేమతో దండం పెట్టుకుని ఒక దీపారాధన చేసినట్లయితే, అలాగే ఆ సమయంలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ 11, 21 మీకు వీలైనన్ని సార్లు అలా జపిస్తూ ఉన్నట్లయితే మనసు చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. ఇక కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి, మీరు మేధావులు కానీ ఎమోషన్స్ దగ్గర దెబ్బతింటారు. ఏప్రిల్ 10 నుంచి 11 తేదీ మధ్య మీరు నేర్చుకునే గుణపాఠం మీ పూర్తి భవిష్యత్తుకు పునాది వేస్తుంది. గుర్తుంచుకోండి, విధిరాతను మార్చలేము కానీ మనల్ని మనం మార్చుకుని ఆ విధిని ఎదిరించవచ్చు. మీ జీవితంలో కూడా ఇలాగే ఎవరైనా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు మోసం చేశారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి. అలాగే మీ తోటి కన్యా రాశి మిత్రులు ఎవరైనా ఉంటే ఆ యొక్క మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో కన్యా రాశి వారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.